మనం ఇండియాలో రోడ్స్ మీద చూస్తున్న కార్స్ కానివ్వండి, మనం మాట్లాడుకునే కార్స్ గురించి కానివ్వండి, అవన్నీ ఎలా స్టార్ట్ అయ్యాయో, ఫస్ట్ కార్ ఏది ఇండియాకొచ్చిందో ఈ వీడియోలో అయితే చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీజీ ఆటోమొబైల్స్. ఇప్పుడు రోడ్స్ మీద చాలా బ్రాండ్స్ అయితే కనిపిస్తున్నాయి. లైక్ టాటా కానివ్వండి, మహేంద్ర కానివ్వండి, మారుతి కానివ్వండి, స్కోడా కానివ్వండి, ఇలా చాలా రకరకాల బ్రాండ్స్ కార్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇండియాలో ఆటోమొబైల్ స్టోరీ అనేది 20th సెంచరీలో స్టార్ట్ అయింది. అదే మనకి అంబాసిడర్‌తో అయితే స్టార్ట్ అయింది. అది మనకి ఇండియాలో 1950s నుండి అయితే ఉంది అంబాసిడర్. ఈ కార్‌ని హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళైతే డిజైన్ చేశారు. ఈ కార్‌ని మన ఇండియాలో మాక్సిమం హిందుస్థాన్ అంబాసిడర్ అని అయితే అంటారు. ఈ అంబాసిడర్ డిజైన్ అనేది బ్రిటిష్ కార్ మోరిస్ ఆక్స్‌ఫర్డ్ బేస్డ్ మోడల్ మీద అయితే డిజైన్ చేశారు. ఈ అంబాసిడర్ కార్ అనేది అయితే మనకి ఆల్మోస్ట్ 3 డెకేడ్స్ వరకు అయితే ఇండియాలో నడవడం జరిగింది. ఈ కార్ గవర్నమెంట్ ఆఫీసర్స్ గానీ, మన పొలిటికల్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి గానివ్వండి, టాక్సీస్ పరంగా గానివ్వండి, అప్పట్లో అయితే ఈ కార్ చాలా ఫేవరెట్. ఇప్పుడు కూడా చాలా ఫేవరెట్ కార్ అందరికి ఈ కార్. స్ట్రాంగ్ బాడీ గానివ్వండి, క్యాబిన్ స్పేస్ గానివ్వండి, రిలయబుల్ ఇంజిన్ గానివ్వండి, ఈ అన్ని ఫ్యూచర్స్ ఈ కార్‌నైతే అప్పట్లో హైలైట్ చేసింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మనకి 1980స్‌లో మనకి మారుతి సుజుకి అయితే మారుతి 800 కార్‌నైతే రిలీజ్ చేసింది. దానివల్ల అందరూ చీపర్‌గా ఉండడం వల్ల, ఇంకా మైలేజ్ వల్ల అందరూ ఆ కార్‌కైతే షిఫ్ట్ అయ్యారు. ఆల్మోస్ట్ 1990s వరకు అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానివ్వండి, ఫస్ట్ కార్ కొనుక్కున్న ఫ్యామిలీ కానివ్వండి, అదేదైతే మారుతి 800 కార్‌నైతే కొనుక్కున్నారు. హ్యుండై కానివ్వండి, హోండా కానివ్వండి, టయోటా కానివ్వండి, ఈ కార్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళ కార్స్‌నైతే ఇంకా ఎక్కువ తేవడం జరిగింది. దీని తర్వాత ఇంకొక టాటా ఫస్ట్ కార్ లాంచ్ చేసింది. అదే మనకి టాటా ఇండికా. ఈ ఇండికా కార్ అనేది కూడా కొంచెం మార్కెట్‌లో కొంచెం క్రేజ్ అయితే వచ్చింది. అప్పట్లో చాలా మంది ఇండికా కార్‌ని కూడా వాడారు. కాకపోతే ఎక్కువ మారుతి 800 ఫేవరెట్ ఉంటుండే. ఎందుకంటే చాలా మందికి ఆ ప్రైస్ అఫోర్డబుల్ ప్రైస్ వల్ల ఈ మారుతి 800 సైడ్ అయితే వెళ్లారు. ఇంకొకటి మనకి అంబాసిడర్ ఇప్పటికి కూడా చాలా మందికి ఫేవరెట్ కార్. అది దొరకట్లేదు. చూద్దాం, ఈ వీడియోకి 2000 కామెంట్స్ వచ్చినట్లయితే అంబాసిడర్ రివ్యూ కూడా ఇవ్వడానికైతే ట్రై చేస్తాను మాక్సిమం. ఆ ఇండికా కార్ తర్వాత మాక్సిమం కొన్ని కంపెనీస్ మనకి ఎస్యూవీస్‌ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అట్లా ఇప్పుడు ఎస్యూవీ క్రేజ్ కూడా పెరిగింది. ఫ్రెండ్స్, త్వరలో ఈ కార్ రెవల్యూషన్ వీడియోస్ మొత్తం అన్నీ మీ ఛానల్‌లో పెడతాను. ఖచ్చితంగా ఆ వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోలో మీకు మారుతి ఫేవరెటా, ఇండికా ఫేవరెటా, అంబాసిడర్ ఫేవరెటా అని కింద కామెంట్‌లో ఖచ్చితంగా అయితే మెన్షన్ చేయండి. అంతవరకు డ్రైవ్ సేఫ్, థింక్ స్మార్ట్.